హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదైతే నిన్నటి వీడియో మాకు వచ్చిన మినీ బ్లాగ్ అనమాట. మా ఆడబిడ్డది అయితే పెద్ద దేవర అయితే జరుగుతుంది. మా క్యాస్ట్లో అయితే పెద్ద దేవర అనేది చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తామన్నమాట. అందుకు మా చిన్న ఆడబిడ్డది అయితే ఇలా పెద్ద దేవర అయితే జరిగింది. దానికోసం అయితే మా ఫ్యామిలీ మా అత్తమ్మ మా మమ్మీ అంతా వెళ్ళిపోయినారు. తర్వాత నేను మా ఆయన పిల్లలు అయితే మార్నింగ్ 7కి అంతా రెడీ అయిపోయి వెళ్తున్నాము. కుప్పం దగ్గర ఈ దేవుడు అయితే జరుగుతుంది. దానికోసం మనం అంతా రెడీ అయ్యి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళే వరకు అందరూ మా బంధువులు రిలేటివ్స్ అందరూ వచ్చేసినారు. అందరితో చాలా చాలా సరదాగా ఉండింది. అలా వాళ్ళైతే చాలా ఎక్కువ మంది, ఒక 16 కుటుంబాలు కలిసి ఒకే చోట జరుపుకుంటున్నారు. అంటే వీళ్ళ పెండల్లో మాత్రం 18 మంది ఉన్నారు. తర్వాత అక్కడ భోజనాలంతా ఒకే చోట పెట్టినారు. అలా ఇక్కడ బయటంతా కూడా చాలామంది అయితే వచ్చినారు. గుడి దగ్గరికి అయితే వెళ్ళలేదండి. ఇక్కడ ఫుల్ రష్, ఇక్కడే సరిపోయింది టైం అంతా. ఆ వీడియో అయితే మిస్ అయింది. ఇక్కడికైతే వచ్చి అందరం ఇచ్చి పుచ్చుకోవడం అయితే జరుగుతుంది. అలా చేసుకొని తర్వాత అందరూ కూర్చొని కాసేపు మాట్లాడుకొని భోంచేసుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగాము. పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేసినారు. బట్ వేడికైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము. కానీ చాలా అంటే చాలా బాగుంది. అందరూ కలిసాం కాబట్టి ఇంకా ఆనందంగా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. మనమే ఉండడానికన్నా అందరూ కలిసినప్పుడు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. అది కూడా మీకు కూడా తెలుసు కదండి. మనం బయట ఒక్కరే ఉండేదానికన్నా అందరితో కలిసి ఉండడం ఎంత బాగుంటుందో. తర్వాత మొత్తం అయితే దేవర అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఇలా ఎలా అంటే పత్రికలు అయితే కొడతారనమాట. మాది ఇలా దేవర జరుగుతుంది రండి అని అందరికీ మనము వెడ్డింగ్ కార్డ్స్ ఎలా ఇస్తామో అలా ఇస్తారండి. తర్వాత మనకి వేరే ఇంకా ఎవరైనా చెప్తారు కదా, వాళ్ళ దగ్గరికి అంతా వెళ్ళి ఇవ్వడం, అలాంటి అక్కడ భోజనం చేసుకోవడం రావడం అంతా జరుగుతుంది. ఇక్కడైతే వాళ్ళకైతే నలుగు పెట్టి మనం మ్యారేజ్లో ఎలా చేస్తామో అలా నలుగు పెట్టి బట్టలు పెట్టాము. అప్పుడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుండింది. తర్వాత కాసేపు ఆడుకొని ఇంకా బయట అయితే చాలా చాలా ఆడుకునేవి చాలా ఉన్నాయండి. అవంతా తీయలేదు నేను, పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోయింది. తర్వాత తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసి ఇక్కడే కాసేపు కూర్చొని ఉండి తర్వాత బయలుదేరినప్పుడు అయితే అస్సలు 4 కల్లా బయలుదేరినాము. కరెక్ట్గా ఇంటికి వచ్చే వరకు 6 అయిపోయిందండి. ఎందుకంటే ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము స్టార్ట్ అయ్యాము, వర్షం కూడా స్టార్ట్ అయింది. వస్తూ అక్కడక్కడ కాసేపు ఉండేసి తర్వాత అయితే ఇంటికి వచ్చే వరకు 6 o'clock అయితే అయింది. ఇక్కడైతే చూడొచ్చు మీరు వర్షం ఎలా పడుతుందంటే ఫుల్గా అయితే పడింది. మీరు కూడా ఈ వర్షంలో తడిచారేమో. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా తడిచింటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ.